అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ జనవరి 1, 2024. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ఆర్థికంగా మరింత వృద్ధి సాధించాలని చెప్పి కోరుకుంటూ మా అందరి తరపున, మా టీం అంతా తరపున కూడా మీ అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఇవాళ సెలవు తీసుకున్న తరుణంలో పెద్దగా మన మార్కెట్స్కి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి వచ్చే క్యూస్ ఏం పెద్దగా లేవు. బట్ ఆయిల్లో కొద్దిగా నెగిటివ్నెస్ చూస్తున్నాం. యుఎస్ క్రూడ్ ఆయిల్ షెడ్స్ మోర్ దాన్ 10% ఫర్ ద ఇయర్ ఇన్ ద ఫస్ట్ యాన్యువల్ డిక్లైన్స్ ఇస్ 2020. సో అది బ్రెంట్ క్రూడ్ $77 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. కొద్దిగా క్రూడ్ తగ్గుతున్న కొద్దీ మనకు ఒక పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు. These are the boldest Bitcoin predictions for 2024. One calls for a 1000% rally to $5 lakh Bitcoin అని అదొకటి. అండ్ సో మోస్ట్లీ మనకి మైర్సర్క్ పాసెస్ రెడ్ సీ సేలింగ్స్ ఆఫ్టర్ ద హౌతీ అటాక్ ఆన్ కంటైనర్ షిప్. సో ఇక్కడ ఈ రెడ్ సీలో ఇంకా ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉంది. అది తర్వాత పరిణామాలకు ఎలా దారితీస్తుంది అనేది ప్రస్తుతం వేచి చూడటం తప్ప మనం దాని మీద ఒక కామెంట్ కూడా ఏం చేయలేని పరిస్థితి. స్పెసిఫిక్గా స్టాక్స్ పరంగా చూస్తేనేమో యాజ్ ఆఫ్ నో ఒక గిఫ్ట్ నిఫ్టీ 58 పాయింట్స్ డౌన్ చూపిస్తుంది. సో ఒక నెగిటివ్ స్టార్ట్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. అండ్ మార్కెట్స్ కూడా ఒక ఫ్యాటిగ్, అంటే బాగా విపరీతంగా పరిగెట్టిన తర్వాత ఒక అలసిపోయే స్థితి మార్కెట్స్ దగ్గర ఉంది. సో ఇక్కడి నుంచి కూడా వన్ వే డైరెక్షన్లో 90 degrees యాంగిల్లో స్టాక్స్ ఇండెక్స్ పెరగడం అనేది కుదరని పని. సో ఇక్కడ ఎక్కడో చోట పాస్ తీసుకోవచ్చు, బట్ పాస్ మాత్రమే దాన్ని అనుకోవాలి, ప్రాఫిట్ బుకింగ్ అనుకోవాలి. మార్కెట్స్లో వీక్నెస్ అనేది మనం ఇక్కడ అనుకోలేం. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తేనే ఆల్కమ్ ల్యాబ్స్ వాళ్ళకున్న సెయింట్ లూయి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ యూఎస్లో ఉందో అక్కడ ఆపరేషన్స్ క్లోజ్ చేశారు నాకు వార్త. కోల్టే పాటిల్ ప్రమోటర్స్ ఒక 3% మేర వాటాను విక్రయించారు. డాక్టర్ రెడ్డీస్కి జిఎస్టీ అథారిటీ నుంచి ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ కట్టాలని చెప్పి ఒక ట్యాక్స్ నోటీస్ అందింది. కొచ్చిన్ షిప్ యార్డ్ జనవరి 10వ తారీఖుని రికార్డ్ డేట్గా ఫిక్స్ చేసింది వాళ్ళ స్టాక్ స్ప్లిట్ కోసం. టోరెంట్ ఫార్మా, టోరెంట్ పవర్ యాజ్ ఇన్కార్పొరేటెడ్ హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ టోరెంట్ గ్రీన్ హైడ్రోజన్ అనే ఒక సబ్సిడరీ సంస్థని కంపెనీ ఏర్పాటు చేసింది. జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ద లోయెస్ట్ బిడ్డర్ ఫర్ అన్ ఆర్డర్ వాల్యూడ్ ఆఫ్ 267 crores. సో 267 కోట్ల రూపాయల సంబంధించిన ఒక ప్రాజెక్ట్కి L1గా లోయెస్ట్ బిడ్డర్గా నిలిచింది జీపీటీ ఇన్ఫ్రా. కోరమాండల్ ఇంజనీరింగ్ ద బోర్డ్ ఆఫ్ ద కంపెనీ హెస్ అప్రూవ్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ రవిచంద్రన్ పెరుమాల్ as CFO. IDFC First Bank, the board considered and approved making an application to the Reserve Bank of India for the appointment of Pradeep Natarajan as the whole-time director. అంటే హోల్-టైమ్ డైరెక్టర్గా నియమించాలని చెప్పి ఆర్బీఐకి ప్రతిపాదన పెట్టుకుంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. జుబిలెంట్ ఇన్గ్రేవియా అనౌన్స్డ్ ద కమిషనింగ్ ఆఫ్ ఇట్స్ మల్టీపర్పస్ అగ్రో ఇంటర్మీడియట్ ప్లాంట్ టు ప్రొడ్యూస్ వాల్యూ యాడెడ్ డెరివేటివ్స్ అట్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అట్ భరూచ్. సో అదొకటి జుబిలెంట్ ఇన్గ్రేవియాకి సంబంధించి. ఇంకా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో న్యూ ఇయర్ న్యూ పీక్స్, దలాల్ స్ట్రీట్ బుల్స్ అన్లైక్లీ టు టేక్ ఏ బ్రీతర్. సో ఇక్కడ మార్కెట్స్ ఆగే పరిస్థితి ఎక్కడ మనకి కనిపించట్లేదు. ఉత్సాహం పెళ్ళుబికింది, ఉత్సాహం విపరీతంగా మార్కెట్స్లో ఉంది. సో విపరీతమైన లక్ష్యాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అంటే వీళ్ళు తీసుకున్న కొన్ని పోల్స్లో భాగంగా ఇక్కడ మనం చూసినట్టయితే సో 25,000 పాయింట్ల నుంచి 26,000 పాయింట్లకి నిఫ్టీ వెళ్తుంది అని ఎంతమంది అనుకుంటారంటే ఒక 7 మంది పార్టిసిపెంట్స్ దీనికి ఓకే చెప్పారు. అయితే 23,000 నుంచి 24,000 మధ్య నిఫ్టీ కొనసాగే అవకాశం ఉందన్న అంశాన్ని దాదాపు 25% మంది ఓకే మోస్ట్లీ 21% మంది 22,000 నుంచి 23,000 మధ్య ఉంటుందని అని చెప్పగా 24,000 నుంచి 25,000 పాయింట్ల మధ్య నిఫ్టీ కొనసాగే అవకాశం ఉందని చెప్పి 32% మంది ఎక్కువగా చెప్పారు. సో మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ ఒపీనియన్ అంతా కూడా అదే లెవెల్స్ దగ్గర 24,000 to 25,000 దాకా నిఫ్టీ వెళ్ళే అవకాశం ఉందనేది మోస్ట్ ఆఫ్ ది జనాలందరూ ప్రెడిక్ట్ చేస్తున్న మాట, మోస్ట్ ఆఫ్ ది జనాలందరూ కూడా ఆశపడుతున్న మాట. ఇన్వెస్ట్మెంట్ సీన్ పవరింగ్ గ్రోత్ ఇన్ 24, రూరల్ కన్జంప్షన్ లైక్లీ టు స్ట్రెంగ్థన్ యాజ్ ఇన్ఫ్లేషన్ స్లోస్ అండ్ విత్ ఎలక్షన్స్ అరౌండ్ ద కార్నర్. సో ఎలక్షన్స్ వస్తున్న కొద్దీ
విపరీతమైన మనీ ఫ్లో ఆఫ్ ది మనీ విపరీతంగా ఉంటుంది. రూరల్ మార్కెట్స్లోకి డబ్బులు విపరీతంగా వస్తాయి. సో దానికి కారణం ఏంటనేది మళ్ళీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకాలం 5 సంవత్సరాల పాటు పుట్టల్లో దాగి ఉన్న డబ్బులన్నీ, బీరువాల్లో దాగి ఉన్న డబ్బులన్నీ రెక్కలు కట్టుకొని ఈ ఎలక్షన్స్ టైంలో ఈ ఇయర్లో ఫ్లో ఆఫ్ ది మనీ ఈ క్వార్టర్లో విపరీతంగా ఉంటుంది. సో అది మార్కెట్స్కి, ఓవరాల్గా కన్జంప్షన్కి, చాలా ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి, బీర్ అంటే ఎస్పెషల్లీ ఆల్కహాల్ రిలేటెడ్ కంపెనీస్కి, వైట్ గూడ్ కంపెనీస్కి చాలా బెనిఫిట్ కాబోతోంది ఈ ఎలక్షన్స్ అనేవి కూడా. సో ఈసారి అంతా కూడా ఈ ఫస్ట్ డే అందరి ఎక్కువ ఫోకస్ అంతా కూడా స్టాక్స్ మీద, కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ మీద, అలాగే వాళ్ళ ఫీల్డ్స్ అంటే వాళ్ళు ఎలాంటి అంచనాలతో ఉన్నారన్న దాని మీద నిండి ఉంది. మెయిన్గా డస్ రిస్క్ రివార్డ్ స్టిల్ ఫేవర్ ఈక్విటీస్ వర్సెస్ డెట్ అండ్ గోల్డ్. ఈ పోల్ అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ పోల్. ఎందుకంటే ఎక్కువగా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఏఎంసీస్ మార్కెట్స్లో డైరెక్ట్ పార్టిసిపెంట్స్ అండ్ మార్కెట్స్కి దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్న ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఈ పోల్ అనేది కొద్దిగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. 85% మంది స్టిల్ ఇంకా డెట్ వర్సెస్ గోల్డ్తో పోలిస్తే ఈక్విటీ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, రిస్క్ రివార్డ్ రేషియో ఎక్కువ ఉంటుందని 85% మంది పోల్ చేశారు. అండ్ ఇక్కడి నుంచి కూడా 16 నుంచి 20% మేర నిఫ్టీ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి 23 మంది ఆలోచనలో ఉండగా 11 నుంచి 15% రిటర్న్ ఇస్తుందని చెప్పి 31% మంది భావిస్తున్నారు. 6 నుంచి 10% మేర మాత్రమే రిటర్న్స్ ఈసారి నిఫ్టీలో ఉండొచ్చు 2024లో అనేది 39% మంది ఉన్నారు. అంటే ఇది మెచ్యూర్డ్ మార్కెట్స్ అండ్ మార్కెట్లో మెచ్యూర్ ఇన్వెస్టర్స్ చెప్తున్నమాట. సో అందరూ అనుకుంటున్నది ఈ సంవత్సరం కొద్దిగా ఒక పాజ్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి. వాట్ ఈజ్ యువర్ వ్యూ ఆన్ కరెంట్ మార్కెట్ వాల్యుయేషన్స్? ఫెయిర్లీ వాల్యూడ్ మార్కెట్స్ ఉన్నాయని చెప్పి 80% మంది భావిస్తున్నారు. ఈ టైంలో మిడ్ క్యాప్లో ఎగ్జిట్ అవ్వాలా అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఎగ్జిట్ అవ్వద్దని 80% మంది చెప్తున్నారు. అండ్ మేజర్గా మార్కెట్కి రిస్క్లు ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ మార్కెట్స్కి దెబ్బ పడవచ్చు అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ 25%, ఇన్ఫ్లేషన్ 17%, రెసెషన్ ఇతర మార్కెట్స్లో 13%, అండ్ పొలిటికల్ సర్ప్రైజెస్ ఏదన్నా ఉంటే అదొక 17%, క్రూడ్ ప్రైజెస్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఒక 17%, అర్నింగ్స్ గ్రోత్ ఒక 12% మేర ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది మార్కెట్స్ మీద 2024లో అనేది ఒక అంచనా. పొలిటికల్ సర్ప్రైజ్ కూడా 17% మంది పెట్టారంటే దీన్ని కొద్దిగా కూడా కన్సిడర్ చేయాలి. మెజారిటీ సజెస్టెడ్ ఈక్విటీ పోర్ట్ఫోలియో కంపోజిషన్ ఎలా ఉండాలి 24లో అంటే 50% లార్జ్ క్యాప్, 30% మిడ్ క్యాప్, 20% మాత్రమే స్మాల్ క్యాప్ వైపు ఉండొచ్చు అనేది వాళ్ళు అనుకుంటున్నమాట. ఈక్విటీస్లో అలొకేషన్ 60%, ఫిక్స్డ్ ఇన్కమ్లో 25%, గోల్డ్కి 10% అండ్ క్యాష్లో 5% దాకా అలొకేషన్ ఉండొచ్చు అని చెప్పి అందరూ భావిస్తారు. వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఈ పోల్లో. ఇక్కడ 15 స్టాక్స్ అక్రాస్ మార్కెట్ క్యాప్స్ టు బీట్ మార్కెట్ రిటర్న్స్ని బీట్ చేసే అవకాశం ఉన్న స్టాక్స్ జాబితాని ఇక కొన్ని బ్రోకింగ్ కంపెనీస్కి రికమెండేషన్స్ లాగా ఈసారి ఇచ్చాయి. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఏమో ఎన్ఎండిసిని రికమెండ్ చేస్తుంది విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 250, గ్రైండ్వెల్ నార్టన్ 2700, గ్రీన్ పై ఇండస్ట్రీస్ 295 రూపీస్, కొటాక్ సెక్యూరిటీస్ ఏమో ఇన్ఫోసిస్ని రికమెండ్ చేస్తుంది 1870, సిగ్నేచర్ గ్లోబల్ 910, సంహీ హోటల్స్ 230 రూపీస్ టార్గెట్ ప్రైస్. మోతిలాల్ ఓస్వాల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ఫోకస్ చాలా ఎక్కువ ఉంది, టార్గెట్ ప్రైస్ 800, దాల్మియా భారత్ 2800, సైంట్ డిఎల్ఎం 870 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు. ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఏమో ఐటీసీకి 490, దీపక్ ఫర్టిలైజర్ 780, అప్డేటర్ సర్వీసెస్ 418 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ ఇవ్వగా, రెలిగేర్ బ్రోకింగ్ ఏమో కొటాక్ మహీంద్రాని రికమెండ్ చేస్తుంది 2180 టార్గెట్ ప్రైస్, ఐషర్ 4800, ఎంఫోసిస్ 3350 రూపీస్ దాకా టార్గెట్ ప్రైజ్లు చెప్తున్నాయి. అండ్ 2024 మెగా క్యాప్స్ది మాత్రమే ఉంటుంది. మెగా క్యాప్స్ అంటే ఇప్పుడు ఏవైతే మార్కెట్స్ని డ్రైవ్ చేసే కెపాసిటీ ఉన్న స్టాక్స్ ఉన్నాయో అవి ఈసారి 2023లో అంత గొప్ప లాభాలను అయితే ఇవ్వలేదు. మెయిన్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా ఇవన్నీ కూడా నిఫ్టీలో 48% దాకా వెయిటేజ్ ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ ఇచ్చిన రిటర్న్ 9.5%, 10% కంటే తక్కువ రిటర్న్ మాత్రమే, సింగిల్ డిజిట్ రిటర్న్స్ మాత్రమే ఇచ్చాయి. అయితే అదే సమయంలో నిఫ్టీ 20% మేర రిటర్న్స్ ఇచ్చింది. అందుకని ఈసారి 2024లో ఈ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అన్నది అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ కొద్దిగా మార్కెట్స్ పీక్ అవుట్ అవుతున్న తరుణంలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ వాల్యుయేషన్స్ కూడా డీసెంట్లీ అండ్ ఫెయిర్లీ వాల్యూడ్ ఉన్న తరుణంలో ఈ స్టాక్స్ వైపు మళ్ళీ నిధులు వెళ్ళే అవకాశం ఉంది, వచ్చే అవకాశం ఉంది అనేది స్టోరీ సారాంశం. ఇక్కడ కూడా ఇంకొక స్పాయిలర్ ఏంటంటే 7 నెలల గరిష్ట స్థాయికి అంటే సింగిల్ ఒకే రోజు స్పైక్ అయిన కేసుల సంఖ్య 7 నెలల గరిష్ట స్థాయికి చేరింది. కొత్తగా 840 కేసులు ఉన్నాయి. ఈ
విపరీతంగా జరిగే న్యూ ఇయర్ పార్టీలు కూడా ఏదైనా ఇంపాక్ట్ చూపిస్తాయా, కొత్త సంవత్సరంలో ఒక స్పాయిలర్ అవుతాయా అన్న ఒక భయం కూడా ఉంది. బట్ దీన్ని కూడా కొద్దిగా గమనిస్తూ ఉండాలి ఈసారి ట్రెండ్. జొమాటోకి 4 కోట్ల రూపాయల మరొక కొత్త నోటీస్ వచ్చింది జీఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో మోర్ ఇన్వెస్ట్మెంట్స్ హైరింగ్ ఇండియా ఇంక్ ప్రయారిటీస్ ఫర్ 24. 2024లో మరిన్ని భారీ ఇన్వెస్ట్మెంట్స్, మరింతగా ఉద్యోగాలు తీసుకోవడం అనేది లక్ష్యంగా పెట్టుకుంటున్నాయి కంపెనీలు. కన్జ్యూమర్ స్పెండింగ్ ఈసారి బాగుండొచ్చు అంచనాలు. కార్పొరేట్ అర్నింగ్స్ కూడా బాగుండొచ్చు. ఎఫ్డిఐస్ కూడా మరింతగా మార్కెట్స్లోకి నిధులు పంపు చేసినట్టయితే మార్కెట్స్ మరింతగా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. పనగరియా టు లీడ్ 16th ఫైనాన్స్ కమిషన్. బ్రోకరేజ్ బెటర్ లార్జ్ క్యాప్స్ ఫర్ బిగ్ రిటర్న్స్. ఇక్కడ వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన చాలా స్టాక్స్ ఉన్నాయి, కుప్పలు తెప్పలుగా స్టాక్స్ ఉన్నాయి. సో ఇన్ని చదవడం కూడా కష్టం. సో యాక్సిస్ సెక్యూరిటీస్ ఈ స్టాక్స్ ఇచ్చింది. టార్గెట్ ప్రైస్ ఇది. గరిష్టంగా ఆర్చియాన్ కెమికల్స్ 24%, సైంట్ 31%, పిటి ఇంజనీరింగ్ 30% దాకా రిటర్న్స్ ఇవ్వచ్చిన యాక్సిస్ సెక్యూరిటీస్ భావిస్తూ ఉంటే ఇన్ఫో ఎడ్జ్ వీళ్ళది వీళ్ళ రికమెండేషన్ టార్గెట్ ప్రైస్ ఇవ్వలేదు. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ కరెంట్ ప్రైస్ ఇది. అండ్ FY20లో మరింతగా ఉండొచ్చు అన్న దానిలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఒకటి, ఈపీఎస్ బాగా ఉండొచ్చు అనేది ఒకటి. అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా 50% దాకా జంప్ కనిపిస్తుంది వీళ్ళు ఇచ్చిన అంచనాలో ఈపీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. ఐసిఐసిఐ డైరెక్ట్ గ్రీన్ ప్లే ఇండస్ట్రీ 24% అప్సైడ్ అండ్ ఎస్బీఐ కార్డ్స్ ఒక 25%, యూగ్రో క్యాపిటల్ ఒక 30% దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉండొచ్చని ఒక అంచనా కడుతోంది. అండ్ జెఫ్రీస్ ఇండియానేమో మెయిన్గా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 27%, ఐసిఐసిఐ బ్యాంక్ 25% మేర రిటర్న్స్ ఇవ్వచ్చని, ఎల్ఎన్టీ అండ్ ఎన్టీపీసీ 2 నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వచ్చని టార్గెట్ ప్రైజ్లు తగ్గించింది. షేర్ ఖాన్ ఇచ్చిన వాటిల్లో ఆర్టమిడిస్ మెడి సర్వీసెస్ 24%, ఇండస్ఇండ్ బ్యాంక్ 15%, వండర్లా 35% దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉందని చెప్పి భావిస్తోంది. అండ్ మోతీలాల్ ఓస్వాల్ ఏమో దాల్మియా భారత్ 23%, కజారియా 24% మేర రిటర్న్స్ ఇవ్వచ్చు అన్నట్టుగా ఒక అంచనా అయితే ఉంది. సో ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మీకు క్లియర్గా కనిపిస్తాయి కాబట్టి ఆసక్తి ఉంటే పాస్ చేసుకొని రికమెండేషన్స్ని రాసుకోండి. డజన్ స్టార్టప్స్ ఐపీఓ ప్లాన్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ క్రై, ఓలా, ఓయో, స్విగ్గీ, పేయూ, గరుడ ఏరోస్పేస్, మొబిక్విక్, ఈజీగో లాంటివన్నీ కూడా ఉన్నాయి. అండ్ బ్లింకిట్ రిపోర్ట్ చూసి అసలు ఇది చదవాలా లేకపోతే అసలు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనం ఎట్లా వెళ్తున్నాము, ఎంత అభివృద్ధి చెందుతున్నాం అనేది ఈ వార్త బట్టి చూస్తే అర్థమవుతుంది. ఓకే, సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. అవే